దేశం మళ్లీ ఒక పెద్ద వాతావరణ పరీక్ష ముందుందా? జూన్ ముగింపు దశకు చేరుకున్న రుతుపవనాలు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కొరత, మరోవైపు ఎండల తీవ్రత ఇదంతా కలిసి ఒక పాత భయాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. 2009 భారత వ్యవసాయ చరిత్రలో అత్యంత కఠినమైన సంవత్సరాల్లో ఒకటి. తక్కువ వర్షాలు, దిగుబడుల దెబ్బ, భూగర్భ జలాలపై ఒత్తిడి. ఇప్పుడు ప్రశ్న, అదే దృశ్యం మళ్లీ రిపీట్ అవుతుందా? వాతావరణ శాఖ అంచనాల ప్రకారం 2026 రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించింది. దీనికి ప్రధాన కారణంగా ఎల్ నినో పరిస్థితులను ప్రస్తావించింది. అయితే మరోవైపు తాజా అంచనాలు చెబుతోంది ఏంటంటే, ప్రారంభంలో మందగించిన రుతుపవనాలు మళ్లీ పుంజుకునే సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? నీటిని ఎలా కాపాడాలి? ఇదే రాజ్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. దేశం మళ్లీ ఒక పాత భయాన్ని ఎదుర్కొంటోందా? జూన్ ముగింపు దశకు చేరుకుంటున్న దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రయాణం ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మేఘాలు కనిపిస్తోన్నా కురవాల్సిన వర్షం మాత్రం నేలను చేరడం లేదనే భావన రైతుల్లో కనిపిస్తోంది. 2009లో కూడా ఇదే జరిగింది. మొదట ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు ఆ తర్వాత 2 వారాల పాటు దాదాపు నిలిచిపోయాయి. ఈసారి కూడా ప్రారంభంలో అదే తరహా మందగమనం కనిపించడంతో వ్యవసాయ రంగంలో అప్రమత్తత మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ఇంకా కీలక భాగమే కావడంతో వర్షాల ఆలస్యం కేవలం రైతు సమస్య కాదు, అది మార్కెట్, ఆహార ధరలు, ఉపాధి వరకు ప్రభావం చూపే అంశం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, ఇప్పటివరకు వచ్చిన పరిస్థితులు హెచ్చరికలు మాత్రమే, తుది తీర్పు కాదు. ఎందుకంటే తాజా వాతావరణ అంచనాలు చెబుతోంది ఏమిటంటే, ప్రారంభంలో నిలిచిపోయిన రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పదం ఎక్కువగా వినబడుతోంది, ఎల్ నినో. రైతు నుంచి మార్కెట్ వరకు, వాతావరణ శాస్త్రవేత్తల నుంచి ప్రభుత్వాల వరకు అందరి దృష్టి కూడా ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంపైనే పడింది. ఎందుకంటే 1000 కిలోమీటర్ల దూరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగినా దాని ప్రభావం భారత రైతు పొలం వరకు రావచ్చు. సాధారణంగా భారత రుతుపవనాలు సముద్రం నుంచి తేమను తీసుకొచ్చే గాలి ప్రవాహాలపై ఆధారపడతాయి. కానీ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడితే ఆ గాలి ప్రవాహ బలం తగ్గి వర్షాల పంపిణీ అసమానంగా మారే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాల అవకాశాన్ని వాతావరణ సంస్థలు ముందుగానే సూచించాయి. అయితే ఇదొక హెచ్చరిక మాత్రమే, అంతిమ ఫలితం కాదు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. ఎల్ నినో ఉన్న సంవత్సరాల్లో కేవలం తక్కువ వర్షాలే కాదు, కొన్ని ప్రాంతాల్లో తక్కువ రోజుల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్న ప్రశ్న వర్షాలు పడతాయా కాదా కాదు, ఎక్కడ, ఎప్పుడు, ఎంత పడతాయి అన్నదే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అస్సలు భయం ఆకాశంలో లేదు, భూమి కింద ఉంది. ఎందుకంటే గత 2 దశాబ్దాల్లో వ్యవసాయం భారీగా భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది. ఒకప్పుడు చేతి పంపులతో వచ్చే నీరు ఇప్పుడు 100 అడుగుల లోతులు వెతకాల్సిన పరిస్థితి అనేక ప్రాంతాల్లో కనబడుతూనే ఉంది. వర్షాలు ఆలస్యమైతే రైతు సహజంగానే బోర్ మోటార్ వైపు చూస్తాడు. పంటను కాపాడుకోవడానికి ఎక్కువ సమయం మోటార్లు నడుస్తాయి. అదే పరిస్థితి కొనసాగితే తిరిగి నింపబడిన నీటిని వేగంగా ఖర్చు చేస్తున్నట్టే అవుతుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగించే దేశాల్లో ఒకటి. వర్షాలు ఆలస్యం అవుతున్నాయి, నీటి అవసరం పెరుగుతోంది, బోర్ల సంఖ్య పెరుగుతోంది. ఈ 3 కలిస్తే ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాల లోటు ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈసారి వర్షం ఆలస్యమైతే నీటి నిల్వలు ఎంతకాలం నిలబడతాయి? వర్షాలు తగ్గే అవకాశం ఉంటే మొదట మారాల్సింది ప్రకృతి కాదు, వ్యూహం. ప్రతి ఏటా ఒకే పంట, ఒకే నీటి వినియోగం, ఒకే పద్ధతి, ఇవి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వ్యవసాయ నిపుణులు చెబుతున్నది నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేయడం, తక్కువ వ్యవధిలో కోతకొచ్చే పంటలు, తక్కువ నీటితో సాగయ్యే పద్ధతులు, ఇవన్నీ ముందుగానే సిద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వర్షాల లోటు నేపథ్యంలో 100 జిల్లాలకు కంటింజెన్సీ ప్లాన్స్ సిద్ధం చేయాలని సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో అసలు ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. రైతుకు సమాచారం చేరిందా? ప్రత్యామ్నాయ విత్తనాలున్నాయా? వ్యవసాయ అధికారులు గ్రామాల్లో ఉన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే వర్షాల అనిశ్చితిని అవకాశంగా మార్చగలం. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, మళ్లీ 2009లాగే అవుతుందా? అయితే ఒక తేడా ఉంది.
అప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు దేశంలో సాగునీటి వ్యవస్థలు, ఆహార నిల్వలు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కొంత బలపడ్డాయి. కానీ మరోవైపు కొత్త సవాళ్లొచ్చాయి. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, భూగర్భ జలాల ఒత్తిడి, అసమాన వర్షాలు. అందుకే ఇప్పుడు కరువు వచ్చిన తర్వాత చర్యలు కాదు, ముందే ప్రణాళిక అవసరం. నీటిని ఆదా చేయడం, స్థానిక పరిస్థితులకు తగ్గ సాగు, సాంకేతిక సలహాలు, ప్రభుత్వ రైతు సమన్వయం ఇవే రాబోయే కాలంలో పెద్ద రక్షణ కవచం కావచ్చు. ప్రకృతి హెచ్చరిస్తోంది. ఇప్పుడు సమాజం సిద్ధమవుతుందా లేదా అన్నదే అసలు పరీక్ష.